గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ కకావికలమైంది. కొండపోత వర్షాలు సుమారు 29 సెంటీమీటర్ల వర్షం ఏకధాటిగా కురవడంతో జిల్లాలో ఎక్కడ చూసినా జల ప్రళయమే సాక్షాత్కరిస్తుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఏమీ చేయలేని దిక్కులేని స్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. ఆర్తనాదాలతో ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గత 15 సంవత్సరాల కిందట వచ్చే ఇటువంటి అతి భారీ వర్షాలు నేడు రావడంతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. అతి భారీ వర్షాల కారణంగా కృష్ణానది, కొండవాగు నదులు తీవ్ర రూపాన్ని దాల్చి భయాన్ని కల్పించే విధంగా ప్రవాహ దిశ సాగుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడేటటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ప్రజలు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి పరిస్థితి రావడంతో ఈ అతి భారీ వర్షాలు కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ లో ఎంత భయాన్ని కల్పించే విధంగా ప్రవాహ దిశలు సాగుతున్నాయో దీన్ని బట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది.